నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్వితీయః సర్గః. సరామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం అభ్యధావత సంక్రుద్ధః ప్రజాః కాల ఇవాంతకః. దండకారణ్యంలో రామచంద్రమూర్తి ప్రవేశించి మునులందరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత మరి ఆ అరణ్యంలో ఆరంభ ప్రాంతం నుండి పూర్తిగా లోపలికి దట్టమైనటువంటి అటవీ ప్రాంతానికి ఆయన ప్రవేశించాడు. అక్కడ ప్రవేశించిన తర్వాత ఒకానొక పెద్ద రాక్షసుడు, పర్వతంలాగా ఎత్తైనటువంటి వాడు, అదేవిధంగా అతని యొక్క ఉదరము కూడా ఎగుడు దిగుడుగా అనేకమైనటువంటి అవయవములు ఏదీ కూడా సవ్యంగా లేకుండా అన్నీ వికారంగా జుగుప్సాకరమైనటువంటి ఆకారంతో రక్తసిక్తమైనటువంటి శరీరంతో జంతు కళేబరములను ఒక శూలమునకు గుచ్చి భుజాన వేసుకుని వస్తూ ఉన్నాడు. 3 సింహములను, 4 పులులను, 10 జింకలను, ఈ విధంగా 2 తోడేళ్లను, ఏనుగు యొక్క శిరస్సుని, రక్తమడుతున్నటువంటి వాటన్నిటినీ కూడా ఒక శూలానికి గుచ్చి భుజాన పెట్టుకుని వస్తూ ఉన్నాడు. మరి అల్లంత దూరంలో చూసేటప్పటికీ ఆ పర్వతం వంటి ఆకారం. ఇంతలో అతను, ఆ రాక్షసుడు విరాధుడు అని అతని పేరు, ఆ రాక్షసుడు సీతారామ లక్ష్మణుల్ని చూచాడు. చూస్తూనే సహా ఆ విరాధుడు రామం లక్ష్మణంచ, రాముడిని లక్ష్మణుణ్ణి కూడా చూచి మైథిలీం సీతాంచ దృష్ట్వా, మిథిలా నగరంలో జన్మించినటువంటి మిథిలా నగర రాజకుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని కూడా చూచి అంతకః కాలే ప్రజా ఇవా, మృత్యువు ముంచుకొస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మీద పడిపోతుందో ఏదో ఒక రూపంలో వచ్చి, ఆ విధంగా ఇక్కడ మృత్యువులాగా ఉన్నాడు ఆ విరాధుడు అనే రాక్షసుడు భయంకరమైనటువంటి ఆకారంతో. మరి ఆ విధంగా ఏ విధంగా మృత్యువు ముంచుకొస్తున్నప్పుడు, ప్రళయం ముంచుకొస్తున్నప్పుడు ఆపద మీదకు వచ్చి పడుతుందో అదే విధంగా ఆ విరాధుడు సీతారామ లక్ష్మణుల మీదకి పరిగెడుతూ మీదకి వచ్చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 9వ శ్లోకం. సకృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీం అంకేనాదాయ వైదేహీం అపక్రమ్య తతో బ్రవీత్. సహజంగా ఏదైనా జంతువు కానివ్వండి, లేకపోతే ఎవరైనా రాక్షసులు కానివ్వండి, ఎవరైనా దొంగలైనా కానివ్వండి, దేనిని దొంగిలించడానికి అవకాశం ఉంటుందో దానిని వెంటనే చటుక్కున ఉడిసిపట్టి వాటిని పట్టుకెళ్ళిపోతారు. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఈ సింహాలు, పులులు కూడా ఆ దున్నపోతల గుంపులో కానీ, లేళ్ల గుంపులో కానీ చిన్నవి ఏవైతే ఉంటాయో వేటినైతే చటుక్కున కరుచుకుని పారిపోవడానికి అవకాశం ఉంటుందో వాటిని వెంటనే పట్టుకుంటాయి. అలాగే సీతారామ లక్ష్మణులను చూచినటువంటి ఆ విరాధుడు, వికృతమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి అతడు వీరి మీదకి వచ్చేసి వారిలో, ఆ ముగ్గురిలో సీతాదేవిని చటుక్కున చేతితో పట్టుకుని తన అంకమున అలా చంకలో పెట్టుకుని అతను దూరంగా వెళ్ళిపోతున్నాడు. అలాగా సహా భైరవం నాదం కృత్వా, భయంకరమైనటువంటి పెద్ద గర్జన చేసి, భీకరమైనటువంటి ధ్వని చేసి మేదినీం కంపయన్నివా, మేదినీం చాలయన్నివా, ఈ భూమండలాన్ని వణికించే విధంగా, కంపించే విధంగా మరి అక్కడికి పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి వైదేహీం అంకేన ఆదాయ, సీతాదేవిని అంకేన ఒడిలోకి తీసుకుని, అంటే వెంటనే చటుక్కున తీసుకుని అపక్రమ్య, అక్కడి నుంచి దూరంగా వెళ్ళి తతః అబ్రవీత్, అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దూరం నుంచి మాట్లాడినా అతడి యొక్క భయంకరమైనటువంటి ధ్వని ప్రతిధ్వనించే విధంగా వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ విరాధుడు సీతాదేవిని ఆ విధంగా పట్టుకోవటంలో
ఈ ముగ్గురులోనూ కూడా సీతాదేవి అబల అనే ఉద్దేశంతో, అంటే ఏమిటి, ఆమె వెంటనే ప్రతిఘటించదు అనే ఉద్దేశ్యము ఒకటి అయితే, సీతాదేవిని చూచిన వెంటనే ఒక రకమైన, అంటే ఈమె సారభూతమైనటువంటిది, ఈమెను గ్రహించినట్లయితే నాకు ఒక ప్రయోజనం అనేది కలుగుతుంది, అది ముక్తి కావచ్చు, లేకపోతే ఆకలి తీరటం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఈమె వల్ల నాకు ప్రయోజనం అనేది ఉంటుంది అనే భావనతోటి ఆమెను గ్రహించాడు అని అదేవిధంగా స్కంద పురాణంలో ఈ సందర్భంలో వర్ణిస్తూ ఉంటారు. ఆ విరాధుడు ఈమెను చూచిన వెంటనే ఈమెలో సీతాదేవిలో ఉన్నటువంటి తేజస్సును చూచి, స్కంద పురాణంలో వాక్యాలు చూడండి, సోపితాం జానకీం దృష్ట్వా శీఘ్రం సంజాత విక్రమ ఇయం పరా మహాశక్తి సేయం స్వర్గస్య కారణం అస్యా విబోధో మోక్షేపి కారణం బంధనేపి చ తస్మాదహం భజిష్యామి దిష్ట్యా ప్రాప్తం హి దర్శనం. ఈమె చాలా విలువైనటువంటిది, అంటే ఈమె అమోఘమైనటువంటిది, గొప్ప శక్తి ఈమె, ఇటువంటి శక్తి నాకే కావాలి, నేను స్వాధీనం చేసుకోవాలి అన్నట్లుగాను, అలాగే ఈ శక్తిని గనక సేవించినట్లయితే నాకు అన్నీ లభిస్తాయి, అదేవిధంగా నేను ఏదైతే కోల్పోయి ఉండవచ్చునో, ఏదైతే నాకు దక్కలేదనుకోవచ్చునో అవన్నీ కూడా నాకు దక్కుతాయి. కావున శక్తి స్వరూపిణి అయినటువంటిది అయినా ఈమెను ముందు సేవించాలి, ఈమెను దక్కించుకోవాలి అన్నట్లుగా ఆ విరాధుడు వెంటనే ఆమెను ఆ విధంగా గ్రహించాడు అని మనకు స్కంద పురాణంలో కూడా తెలియజేస్తున్నారు ఈ సన్నివేశాన్ని వర్ణిస్తూ. మరి ఆ విధంగా విరాధుడు భయంకరమైనటువంటి ధ్వని చేస్తూ సీతారామ లక్ష్మణులను చూచి సీతాదేవిని ఒడిసి పట్టుకుని అలా చంకలో పెట్టుకుని కొంత దూరం వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు రామలక్ష్మణులతోటి. యువాం జటా చీరధరౌ సభార్యౌ క్షీణ జీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ అని అంటూ ఇంకా అంటున్నాడు ఇక్కడ, యువాం జటా చీరధరౌ సభార్యౌ క్షీణ జీవితౌ అని అంటూ మీరిద్దరూ చూస్తూ ఉంటే చీరజటాధరౌ నారబట్టలను కట్టుకుని ఉన్నారు. అయితే నారబట్టలు కట్టుకున్నారు కదా, పోని ఏమైనా సన్యాసులు అనుకుందాము అని అనుకుంటే, యతీశ్వరులు అనుకుందాము అనుకుంటే కాదు, సభార్యో భార్యతో ఉన్నటువంటి వారు. ఇక్కడ సభార్యో అంటే ఒకనొక స్త్రీతో ఉన్నటువంటి వారు అని, అంటే ఒకరు భార్యతో కూడినవాడు, ఒకడు భార్యతో లేనటువంటి వాడు. అంటే రాముడు భార్యతో ఉన్నటువంటి వాడు గాను, లక్ష్మణుడు భార్యతో లేనటువంటి వాడు గాను ఈ విధంగా గ్రహించాలన్నమాట. అంటే ఇలాగ మీరు మునివే యతీశ్వరుల వేషంలో ఉండి భార్యతో కూడి ఉన్నటువంటి వారు అని అన్నారు. ఇంకోటి కూడా చెబుతున్నారు, సభార్యం అనే దానికి సభాయాం ఆర్యవు అని మరొక విశేషార్థాన్ని చెబుతూ, సభయందు పూజ్యులు మీరు, అంటే మీ రాజ్యంలోనూ అందరిలోనూ కూడా పూజ్యులు అని అంటున్నారు. అంటూ ఇక్కడ కాకుస్వరం అంటారు. అంటే ఏమిటి, చెప్పదలుచుకున్నటువంటి దాన్ని కాస్త వెటకారంగానో లేకపోతే మరో రకంగా చెప్పటం అంటారు కదా, అలాగా సభార్యవు మీరు పూజ్యులా? మరి అడవిలో యతీశ్వరుల వేషంలో ఈ విధంగా తిరుగుతూ స్త్రీని ఈ విధంగా మీరు ఆమెతో పాటు తిరుగుతూ ఉన్నారంటే మీరు పూజ్యులు అవుతారయ్యా అని అంటున్నాడు. అంటూ క్షీణ జీవితం, క్షీణించినటువంటి జీవితం కలిగిన వారు, అంటే నా కంటబడ్డారు అంటే మీ జీవితం ఇక అంతమైనట్లే, కావున మీకు ఇంకా జీవితం అనేదే లేదు అని చెప్పి దీనికి మరో అర్థం కూడా చెబుతున్నారు. లేకపోతే మీరే జీవితం మీద విరక్తి కలిగి ఈ అడవిలోకి వచ్చి ప్రాణాలు కోల్పోదాము అని స్వయంగా మీరే వచ్చినట్టున్నారు. క్షీణ జీవితం, జీవితం మీద ఆశ వదిలేసి ఇక్కడకు ప్రవేశించినటువంటి వారు మీరు. దండకారణ్యం ప్రవిష్టవు, ఇటువంటి దారుణమైన దండకారణ్యంలో ప్రవేశించారు అంటే ఇక మీకు జీవితం మీద ఆశ లేదు, నా కంటపడ్డారు అంటే ఇక మీకు జీవితమే లేదు. పోనీ మీరు యతీశ్వరుడైనప్పటికీ ఏదో ఇలాగా భార్యతో వచ్చినటువంటి వారు అనుకుందాము, ఏదో ధర్మం కోసం వానప్రస్థం కోసం వచ్చారు అనుకుందాము అని అనుకుంటే మీరేమో శర చాపాసిధారిణవు, శరము అంటే ధనుర్బాణములు, చాప అసి అంటే గనక కత్తి. ఎందుకని ఇంతకుముందు అనుకున్నాం కదా, దూరంగా ఉన్నటువంటి వారితో యుద్ధం చేయడానికి ధనుర్బాణములు, దగ్గరకు వచ్చి మీద దాడి చేసే వారిని ఆక్రమించడానికి, వారి మీద ప్రతిదాడి చేయడానికి ఖడ్గము, ఇవి అడవిలో అవసరమని కదా. మరి ఆ విధంగా ధనుర్బాణములను
అదేవిధంగా ఖడ్గమును ధరించినటువంటి మీరు ఏదో ధర్మాన్ని ఆచరించడానికి వచ్చారు, వదిలేద్దామా అనుకుంటే అలా కూడా లేదు. మీరు ఆయుధాలతో వచ్చినటువంటి వారు మీరు. మరి ఇటువంటి వారిని మిమ్మల్ని నేను విడిచిపెడతానా అని అంటూ ఇంకా అంటున్నాడు. కథం తాపసయోర్వాంచ వాస ప్రమదయా సహ అధర్మచారిణౌ పాపౌ కౌయువాం మునిదూషకౌ. మీరు ధర్మాన్ని పాటించినటువంటి వారు, ధర్మాన్ని తప్పిన వారు అనడానికి మీ ప్రవర్తన తెలియజేస్తుందయ్యా. మీ వేషమేమో ఉనివేషంలో ఉన్నారా, ధరించినటువంటి ఆయుధాలేమో యుద్ధం చేయడానికి యోగ్యంగా యుద్ధం చేసే విధంగా ఉన్నాయా, పైగా మీరు ఒక స్త్రీతో పాటు వచ్చారా. నిజంగా ధర్మాన్ని ఆచరించడానికి వచ్చినట్లయితే స్త్రీ లేకుండా మీరే వచ్చి ఉండవచ్చు, కానీ స్త్రీతో పాటు వచ్చారు, ఆయుధములు ధరించి వచ్చారు, వేషమేమో మునివేషంలో ఉన్నారు. మరి మీ వేషానికి, మీ యొక్క ఆహార్యానికి, మీరు ఎవరితో అయితే వచ్చారో దీనికి కూడా ఎటువంటి సంబంధము లేదు. కావున ప్రమదయా సహ వాసః కథం, నిజంగా ధర్మంగా మీరు యతీశ్వరులుగా తపస్సు కోసమే వచ్చారనుకుంటే కనుక ఇలాగా స్త్రీతో పాటు ఎందుకు వస్తారు. కావున మీరు అధర్మచారిణవు, మీరు ధర్మాన్ని తప్పినటువంటి వారే. మునిదూషకవు, మునులు ఆయుధములను ధరించరు, కానీ మీరు ఆయుధములు ధరించారు అంటే ఆ మునులకు కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నారు. పాపాత్ములైనటువంటి యువాం కౌ, మీరిద్దరు ఎవరయ్యా, అసలు ఎందుకు ఈ అడవిలోకి వచ్చారు, ఏమిటి మీ వేషానికి మీ చేతిలో ఉన్న ఆయుధాలకి సంబంధం లేదు, పైగా మీకో స్త్రీ కూడానా, ఏమిటి పని అని చెప్పి ఆ విరాధుడు రామలక్ష్మణుల్ని గట్టిగా గర్జిస్తూ అడుగుతూ ఇంకా అంటున్నాడు. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్. నేనెవరు అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? నా గురించి మీకు చెప్పిన వెంటనే తెలియకపోవచ్చు, తెలిసినా ఆ తర్వాత మీరు ఎక్కువ రోజులు ఉండరు, కావున ప్రయోజనం లేదు. అయినప్పటికీ కూడా నా గురించి తెలియజేస్తాను వినండి అంటూ, నా పేరు విరాధుడు, రాక్షస, నేను ఒక పెద్ద రాక్షసుణ్ణి అని అంటూ, సాయుధ నిత్యం ఋషిమాంసాని భక్షయన్. ఇదిగో ఇలా ఆయుధమును ధరించి, శూలం మొదలైనటువంటి ఆయుధమును ధరించి ఈ ఆశ్రమం ఇక్కడ అడవిలో ఉన్నటువంటి ఋషులు ఎవరైతే ఉంటారో ఆ ఋషుల యొక్క మాంసాలను తింటూ, అలాగే అడవిలో ఉన్నటువంటి జంతువుల యొక్క మాంసములను భక్షిస్తూ చరామి, నేను ఇక్కడ సంచరిస్తూ ఉన్నాను అని అన్నారు. సహజంగా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో రాక్షసులు కూడా మహర్షులను ఏమీ చెయ్యలేరు. ఎప్పుడైతే వారు తపస్సు చేయకుండా సాధారణమైనటువంటి స్థితిలోనో, లేకపోతే ఏదైనా చిన్న పొరపాటునో చేయటమో, ఏమరపాటుగా అనవధానంగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే రాక్షసులు వారి మీద దాడి చేసి వారిని హింసించి ఆ విధంగా భక్షిస్తారన్నమాట. అలాగా అదను చూచుకుని ఆ ఋషులను, అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి జంతువులను వీటిని భక్షిస్తూ నేను ఇక్కడ జీవిస్తూ ఉన్నాను. మరి నాకు కంటపడినటువంటి మీరు కూడా ఇక ఇప్పుడు నాకు ఆహారమే అని అంటూ ఇంకో మాట అంటున్నాడు. ఇదిగో నా చేతిలోకి వచ్చేసింది కదా ఈమె, మీ దగ్గర ఉండవలసినటువంటి ఈమె ఇయం నారీ వరారోహ మమ భార్యా భవిష్యతి యువయోః పాపయోశ్చాహం పాస్యామిరుధిరం మృధే. వరారోహ, ఇదిగో అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ స్త్రీ రత్నం ఎవరైతే ఉన్నారో ఈమె, ఇయం నారీ, ఈమె మమ భార్య భవిష్యతి, ఈమె నాకు భార్య అవుతుంది. మరి ఈ అడవి మొత్తాన్ని కూడా నేను శాసిస్తూ ఉంటే నాకు ఈమె భార్య అవుతుంది. పాపయోహ యువయోహో రక్తం మృధే, అంటే మరి పాపాత్ములై మీ వేషమునకు, మీ ఆహార్యమునకు ఇలా సంబంధం లేకుండా ఆయుధములు ధరించి ఉనివేషంలో వచ్చినటువంటి పాపాత్ములైనటువంటి మిమ్ములను యుద్ధంలో నేను ఓడించి మీ రక్తం తాగుతాను, మిమ్మల్ని కూడా నేను వధించేస్తాను, ఈమెను నాకు భార్యగా చేసుకుంటాను అని చెప్పి మరి ఆ సీతాదేవిని ఒడిసి పట్టుకున్నటువంటి ఆ రాక్షసుడు రామలక్ష్మణులతోటి ఇలా గర్జిస్తూ వారిని బెదిరిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఇక తర్వాత చూడండి. తస్యైవం మృభతో దృష్టం విరాధస్య దురాత్మనః శ్రుత్వా సగర్వితం వాక్యం సంభ్రాంతా జనకాత్మజా సీతా ప్రావేపతోద్వేగాత్
ప్రవాతే కదలీ యథా. ఈ విధంగా తనను ఇలా పట్టుకుని రామలక్ష్మణుల మీదే గర్జిస్తున్నటువంటి ఆ విరాధుణ్ణి చూస్తూ విరాధుడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏమాత్రము ఆ ప్రయత్నం అనేది సఫలము కాక, అసలు ఆ ప్రయత్నాన్ని లెక్క చేయటం లేదు విరాధుడు. సఫలము కాక అలా విలవిలలాడుతూ విడిపించుకోవడానికి వీలు లేక చూస్తున్నటువంటి ఆ సీతాదేవి విరాధుని యొక్క మాటలను, దురాత్ముడైనటువంటి అతని యొక్క మాటలను విని జనక మహారాజు పుత్రిక అయినటువంటి ఆ సీతాదేవి, అంటే సీతాదేవి యొక్క బలమును చూచి జనక మహారాజు ఈమెకి తగినటువంటి యోగ్యుడైనటువంటి వరుణ్ణి నేను వెతకగలనా, అసలు లభిస్తాడా అని చెప్పి భయపడ్డాడు. అంతటి బలశాలిని అయిన, అంతటి బలం కలిగినటువంటి సీతాదేవి కూడా ఆ విరాధుని యొక్క చేతి నుండి విడిపించుకోలేనటువంటి స్థితిలో ఆశ్చర్యంతో కలత చెందినదై భయపడుతూ వణికిపోతూ ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. ఎలా వణికిపోతున్నదంటే, పండినటువంటి గెలలు వేసినటువంటి అరటి చెట్టు ప్రచండమైనటువంటి గాలి, అంటే గాలి దుమారం అంటుంటాం కదా, అలా గాలి వీసినప్పుడు పడిపోయే విధంగా ఎలాగైతే అరటి చెట్టు ఊగిపోతుందో ఆ విధంగా విరాధుని యొక్క గర్జనకు, విడిపించుకోలేటువంటి తన నిస్సహాయతకు కూడా ఆమె భయపడిపోతూ అతని మాటలు వింటూ ఇంకా వణికిపోతూ ఉన్నది. తాం దృష్ట్వా రాఘవ సీతాం విరాధాంకగతాం శుభాం అబ్రవీల్లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యత. విరాధునికి స్వాధీనమైనట్లుగా విరాధుని యొక్క చేతిలో ఉన్నటువంటిదైన ఆ సీతాదేవిని తాం దృష్ట్వా, శుభకరమైనటువంటి లక్షణములు, శుభకరమైనటువంటి ప్రవర్తన, పతివ్రతామ తల్లి అయినటువంటిదైన ఆ సీతాదేవి విరాధుని చేతిలో చిక్కుబడిపోయి అలా ఉన్నటువంటి ఆమెను సూచన రాఘవ, రఘువంశోద్భవుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి. ఇక్కడ రాఘవ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, రఘువంశంలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం ఏమిటి అంటే, తమ కుటుంబంలో వారికి మాత్రమే కాదు, తమ రాజ్యంలో కానీ లేకపోతే ఎవరికైనా సరే తమను ఆశ్రయించినటువంటి వారికి ఏమాత్రం ఆపద కలిగినా సరే వారు భరించలేరు, సహించలేరు. అందుకనే అంటారు, రాజ్యేన కిం తద్ విపరీత వృత్తే ప్రాణైరుపక్రోశం అలీమసైర్వా అని చెప్పి దిలీప మహారాజు అంటాడు. నా రక్షణలో ఉన్నటువంటి ఒక గోవుని రక్షించలేనప్పుడు ఈ దిలీప మహారాజుకి రాజ్యం ఎందుకు, ఈ ప్రాణములు ఎందుకు అని చెప్పి అంటాడు. అంటే ఏమిటి, తమను ఆశ్రయించిన వారిని, తాము ఎవరినైతే రక్షించాలో వారిని రక్షించలేనటువంటి స్థితి కనుక వచ్చినట్లయితే వారు ప్రాణములను కూడా తృణప్రాయంగా చేస్తారు, తమ జీవితం నిరర్ధకము అని చెప్పి భావిస్తారు. మరి ఇక్కడ రామచంద్రమూర్తికి స్వయాన భార్య అయినటువంటిది, తప్పనిసరిగా రక్షింపబడవలసినటువంటిది అయిన సీతాదేవి పరహస్తగతమైనట్లుగా ఆ విరాధునికి స్వాధీనమైనట్లుగా అతని చేతిలో చిక్కుబడిపోయి ఉంటే, రఘువంశోద్భవుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ముఖేన పరిశుష్యత, పాలిపోయినటువంటి ముఖముతోటి, కోపంతో ఉన్నటువంటి ముఖముతో ఆ రక్తమంతా కూడా రామచంద్రమూర్తి యొక్క ముఖంలోకి వచ్చేసింది. అలా రావటానికి రెండు కారణములు, ఒకటి అవమానము, మరొకటి రోషము, ఇంకొకటి కోపము. ఈ విధంగా మూడు కారణములు మనకు కనిపిస్తున్నాయి. ఇలాగా కోపంతో, అవమానంతో, రోషంతో రామచంద్రమూర్తి యొక్క ముఖము ఆ విధంగా రక్తం ఎర్రగా ఉన్నదనమాట. ముఖేన పరిశుష్యత. అంతేకాదు, ఇంకో మాట అంటుంటారు కదా, కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు అని చెప్పి అంటుంటారు. అంటే ఏమిటి, సిగ్గుతోటి తలదించుకున్నప్పుడు ఆ ముఖం పాలిపోయినట్లుగా ఉంటుంది కదా, ఆ విధమైనటువంటి భావన కూడా రాముడికి కలుగుతున్నది. అంటే తన భార్యను తానే రక్షించుకోకపోతే తనను జగన్నాథుడు అని, అదేవిధంగా అయోధ్యాపుర ప్రజలందరూ కూడా తన రాజు కావాలి అని కోరుకున్నారు అంటే మరి ఇది తన యొక్క అసమర్థత అనే విషయాన్ని కూడా రాముడు తలుచుకుంటూ ముఖేన పరిశుష్యత, ఎండిపోయినటువంటి ముఖంతో, ఒక పక్క ఈ విధమైనటువంటి అవమానం, మరి ఒక పక్క కోపంతో, మరొక పక్క ఎగసిపడుతున్నటువంటి ఆవేశం, వీటన్నిటితో కూడినటువంటి ఆ ముఖంతో సీతాదేవిని చూస్తూ లక్ష్మణం వాక్యం అబ్రవీత్, లక్ష్మణునితోటి ఈ విధంగా అంటున్నాడు. పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మ సంభవాం మమ భార్యాం శుభాచారాం విరాధాంకే ప్రవేశితాం
అత్యంత సుఖ సంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీం. సౌమ్య, లక్ష్మణ, జనక మహారాజు యొక్క కుమార్తె, దశరథ మహారాజుకి కోడలు రామచంద్రమూర్తి అయినటువంటి నాకు భార్య అయిన సీతాదేవి యొక్క పరిస్థితి చూడవయ్యా, ఎంత దారుణంగా ఉన్నదో అని అంటూ, లక్ష్మణ, మరి ఏ విషయంలోనూ కూడా ఎక్కడా కూడా తక్కువ లేదు. పోనీ అత్తగారింట్లో దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశ ప్రభువు గొప్పవాడు అని అనుకుంటే, పోనీ పుట్టింట్లో ఏమన్నా తక్కువ అంటే జనక మహారాజు వారు కర్మనిష్ఠులు, రాజర్షులు అయినటువంటి వారు ఎంతో గొప్పవారు. అటువంటి వారు పోనీ భర్త ఏమైనా ఇంత గొప్ప వంశంలో అయినా భర్త కాస్త బలహీనుడండి అనుకుందామంటే రామచంద్రుడే భర్త. మరి ఇన్ని బలవత్తరమైనటువంటి ఇన్ని యోగములు ఉండి కూడా సీతాదేవికి ఇటువంటి పరిస్థితి వచ్చినది అంటే మన అసమర్థతగా ఇంకేమిటి, మన దురదృష్టము అని అన్నట్లుగా రామచంద్రుడు చెబుతూ, చూడవయ్యా లక్ష్మణ, మీ వదిన పరిస్థితి, నా భార్య పరిస్థితి ఎలా అయిపోయిందో అని అంటూ ఇంకా అంటున్నాడు. యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతంచయత్ కైకేయ్యాస్తు సుసంపన్నం క్షిప్రమద్యైవ లక్ష్మణ. ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధకు మూల కారణమైనటువంటి వారిని ఎప్పుడూ ఏమీ అనకపోయినప్పటికీ కూడా బాధ ఎక్కువగా కలిగినప్పుడు ఒక్కసారైనా సరే వారిని నిందించడం అనేది జరుగుతుందన్నమాట. మరి రాముడు వనవాసానికి రావడానికి కారణం, ముఖ్యమైనటువంటి కారణం కైకేయీదేవి. వనవాసానికి రావటం వల్లే ఈ విధంగా సీతాదేవి రాక్షసుల పాలైంది, అంటే రాక్షసుడు ఈ విధంగా ఆమెను బంధించాడు అని బాధపడుతూ ఒక్కసారి ఆ తాము అసలు వనవాసానికి రావడానికి కారణమైనటువంటి కైకేయీదేవి గుర్తొచ్చి, లక్ష్మణ, కైకేయీదేవి మనల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలనుకున్నదో, ఏ విధమైన ఆపదలు మనకు రావాలి అనుకున్నదో, అదిగో అటువంటి ఆపదలు వచ్చేసాయ్యా. ఎందుకు అంటే కేవలం రాజ్యాన్ని మాత్రమే కోరుకున్నట్లయితే పట్టాభిషేకం ఆపి తమ్ముడికి రాజ్యం ఇవ్వమని అడిగేది. కానీ ఆమె కోరుకున్నది అది కాదు, మనం పూర్తిగా నశించాలి అని కోరుకున్నట్లుంది. అదిగో ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనట్లుంది అని చెప్పి, అంటే ఇక్కడ బాధతోటి, కోపంతో, అసలు ఈ బాధలకు మూల కారణమైనటువంటిది కైకేయి అనే విషయాన్ని తెలుసుకుని ఒక మాట ఈ విధంగా అంటున్నాడు. అంటూ ఇంకా చెబుతున్నాడు. యా నతుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శిని యయాహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనం అద్యేదానీం సకామాస యా మాతా మమ మధ్యమా. కైకేయీదేవి చాలా దీర్ఘబుద్ధి, భవిష్యత్తు గురించి ఆలోచించేదయ్యా లక్ష్మణ. మనం గనక రాజ్యంలోనో లేకపోతే రాజ్యానికి దగ్గరలోనో ఎక్కడైనా ఉన్నట్లయితే మనలా వనవాసం 14 సంవత్సరములు పూర్తయిన తర్వాత మనలా రాజ్యానికి వెళ్ళి భరతుడి దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కుంటాము అని, ఇంకా మనం ఎక్కడకు కనుక వెళితే మనలా తిరిగి రామో అక్కడకు పంపించాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా దండకారణ్యానికి పంపించింది. ఇదిగో చూసావు కదా, దండకారణ్యానికి వచ్చిన వెంటనే ఇలా అరణ్యంలోకి లోపలికి పూర్తిగా ప్రవేశించాము. ప్రవేశించిన వెంటనే ఇలా యముడిలాగా వీడు విరాధుడు ఇతడు వచ్చాడు. మరి మనకు ప్రాణప్రదమైనటువంటి సీతాదేవిని అతడు పట్టుకున్నాడు. ఇలాగా అతని చేతిలో, ఆ విరాధుని చేతిలో సీతాదేవి చిక్కినది. మరి ఇలాగా మనం నశించిపోవాలనే ఉద్దేశంతో కైకేయీదేవి మనల్ని దండకారణ్యానికి పంపించింది. దండకారణ్యంలో వనవాసం చేయాలి అని చెప్పి దశరథ మహారాజు దగ్గర వరం అడిగింది. ఇక ఆమె అడిగినటువంటి వరం ఇక ఈనాటితోటి అది సఫలమవుతుంది, ఆమె సంతోషిస్తుందేమోలే అని చెప్పి, అంటే ఒక నిష్ఠూరమైనటువంటి మాటలను రామచంద్రమూర్తి తనకు కలిగినటువంటి బాధతో, ఆ బాధకు మూల కారణమైనటువంటిదైన కైకేయీదేవిని ఈ విధంగా అంటూ ఉన్నాడు. అంటూ పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్యహరణాత్ తదా. లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు రాముడు చాలా శాంతంగా ఉన్నాడు. లక్ష్మణుడు కాస్త ఆవేశపడి కైకేయీదేవిని నిందిస్తూ ఉంటే కైకేయీదేవిని నిందించొద్దు అన్నాడు. భరతుడిని నిందిస్తుంటే భరతుడిని నిందించొద్దు అన్నాడు.
అని చెప్పంటూ అక్కడ ఒక మాట కూడా అంటాడు, ఏమని, యస్యాహ శక్రసమో భర్త మయా పుత్రవతీచయ ఫలే కస్మిన్ స్పృహా తస్యాహ ఏనా కార్యం కరిష్యతి అని అంటూ, నాయన లక్ష్మణ, కైకేయీదేవికి ఏంటయ్యా లోటు? ఇంద్రుడితో సమానమైనటువంటి భర్త మన తండ్రి దశరథ మహారాజు, అలాగే రామచంద్రుడైనటువంటి నేను ఆమెకు పుత్రుడిని, అంటే నన్ను తన సొంత పుత్రుడిగా భావించి లాలించినటువంటిది. అటువంటి ఆమెకు ఏం కోరిక ఉంటుందయ్యా? అయినప్పటికీ ఏదో చిన్న కోరికగా భరతునికి రాజ్యం కావాలని కోరుకున్నది, దీంట్లో తప్పే ఉన్నది. పైగా ఆమెకు దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరములను ఆమె కోరుకుంటే నువ్వెందుకు ఆవేశపడతావు అని చెప్పి లక్ష్మణుణ్ణి వారించి, అప్పుడు లక్ష్మణుణ్ణి ఓదార్చి వారించినటువంటి వాడైన రామచంద్రమూర్తి ఈనాడు అదే కైకేయీదేవిని, కైకేయి యొక్క మనస్సులో ఉద్దేశ్యం మనం ఈ విధంగా దండకారణ్యానికి వచ్చి ఇబ్బందులు పడి మనం గతించాలి అనుకుంటా, ఆమె ఉద్దేశం అదే అయి ఉంటుంది. అదిగో ఆ తరుణం ఇప్పుడు, ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది అని చెప్పి అంటూ, మరి లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రామచంద్రమూర్తి అంటున్నాడు, లక్ష్మణ, నేను రాజ్యాన్ని కోల్పోయాననో లేకపోతే అరణ్యానికి వచ్చేశాననో ఈ విధంగా నేను మాట్లాడటం లేదు. నాలో ఇంత బాధ కలగడానికి కారణం భార్య అయినటువంటి సీతాదేవిని, పూజ్యురాలైనటువంటి ఆమెను రక్షించవలసినటువంటి నేను రక్షించలేదు. పైగా ఆమె ఇతరుల పరపురుషుని యొక్క స్వాధీనమైనట్లుగా అలా అతని యొక్క చేతులలో చిక్కుబడిపోయింది అంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి నాకు ఇంకేమైనా ఉంటుందా? ఈ పరిస్థితి చూస్తుంటే దీనికంటే కూడా, అంటే ఏమిటి, తండ్రి గతించినప్పుడు ఎంతటి బాధ కలిగిందో అంతకు మించినటువంటి బాధ ఇప్పుడు భార్య అయినటువంటి సీతాదేవి విరాధుని యొక్క చేతిలో చిక్కుకోవడంతో అంతకు మించినటువంటి బాధ కలుగుతున్నది. అంతేగాని రాజ్యాన్ని కోల్పోయాననే బాధ నాకు ఎప్పుడూ లేదు. రాజ్యం నుండి వచ్చేటప్పుడు తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత బాధ అయితే కలిగిందో అంతకు మించినటువంటి బాధ ఇప్పుడు నాకు కలుగుతున్నది. అందుకే నేను ఈ విధంగా మాట్లాడుతున్నా లక్ష్మణ అని లక్ష్మణుడితో అంటూ ఉంటే లక్ష్మణుడికి కూడా కోపం రగిలిపోతూ ఉన్నది. అతడు ఎర్రబారినటువంటి నేత్రములతోటి ఆ విరాధుణ్ణి కోపంగా చూస్తూ రామచంద్రమూర్తితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మరి లక్ష్మణుడు ఏమని మాట్లాడాడు, విరాధుణ్ణి ఏ విధంగా రామలక్ష్మణులు వధించారు, ఆ యుద్ధం ఎలా జరిగిందనే విశేషాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సరామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం అభ్యధావత సంక్రుద్ధః ప్రజాః కాల ఇవాంతకః సకృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీం అంకేనాదాయ వైదేహీం అపక్రమ్య తతో బ్రవీత్ యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ కథం తాపసయోర్వాం చ వాస ప్రమదయా సహ అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం మునిదూషకౌ అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః చరామి సాయుధో నిత్యం ఋషిమాంసాని భక్షయన్ ఇయం నారీ వరారోహ మమ భార్యా భవిష్యతి యువయోః పాపయోశ్చాహం పాస్యామి రుధిరం మృధే తస్యైవం బ్రువతో దృష్టం విరాధస్య దురాత్మనః శ్రుత్వా సగర్వితం వాక్యం సంభ్రాంతా జనకాత్మజా సీతా ప్రావేపతోద్వేగాత్ ప్రవాతే కదలీ యథా తాం దృష్ట్వా రాఘవః సీతాం విరాధాంకగతాం శుభాం అబ్రవీల్లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యత పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మసంభవాం మమ భార్యాం శుభాచారాం విరాధాంకే ప్రవేశితాం అత్యంత సుఖ సంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీం యదభిప్రేతమస్మాసు
ప్రియం వరవృతం చయత్ కైకేయ్యాస్తు సుసంపన్నం క్షిప్రమద్యైవ లక్ష్మణ యానతుష్యతి రాజ్యేన పుత్రార్ధే దీర్ఘదర్శిని యయాహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనం అద్యేదానీం సకామాసా యా మాతా మమ మధ్యమా పరస్పర్శాత్ వైదేహ్యాః న దుఃఖతరమస్తి మే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్యహరణాత్ తథా ఇతి బ్రువతి కాకుత్స్థే బాష్పశోక పరిప్లుతే అబ్రవీల్లక్ష్మణ క్రుద్ధః రుద్ధో నాగ ఇవ శ్వసన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే 14 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాదులను పఠించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.